హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షేకీస్ డైరీస్. ఈరోజు మనం ఇంకో కొత్త ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మన జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు పక్కనే ఉన్న ఒక చిన్న లోకల్ స్టోర్కి వెళ్ళి కొన్ని స్నాక్స్ తీసుకుందాం. ఆ తర్వాత మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాను, అలాగే ఒక చాక్లెట్ క్రీప్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బిల్ పే చేసి మన అడ్వెంచర్ని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ కలిపి నాకు దాదాపుగా 700 రూపీస్ అయితే పడింది. సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. మన జర్నీని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకు 20 మినిట్స్ అయితే ఉన్నది. ఈరోజు మనం స్కాట్లాండ్లో ఒక అందమైన హిల్ అడ్వెంచర్ చేయబోతున్నాం. దాని పేరు టింటో హిల్. ఇది సౌత్ లనార్షైర్లో ఉన్న బిగ్గర్ అనే ఒక చిన్న టౌన్ దగ్గరలో ఉంటుంది. ఈ హిల్ ఎత్తు దాదాపు 711 మీటర్లు, అంటే సుమారు 2335 ఫీట్లు అన్నమాట. ఈ ప్రదేశాన్ని చాలామంది హిడెన్ జెమ్ ఆఫ్ స్కాట్లాండ్ అని పిలుస్తారు. అంతేకాకుండా దీనిని హిల్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటూ ఉంటారు. సెంట్రల్ లోలాండ్స్లో ఉన్న అత్యంత పాపులర్ మరియు యాక్సెసిబుల్ హిల్ వాక్స్లో ఇది కూడా ఒకటి. మరి ఈరోజు మన ప్రయాణం సింపుల్గా కింద నుంచి టాప్ వరకు చేరి ఆ జర్నీని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ అక్కడ చేరిన తర్వాత అక్కడ అందమైన వ్యూని ఆస్వాదించబోతున్నాము. సో మొత్తానికి మనం కార్ పార్క్ అయితే చేరుకున్నాం. సో ఇక్కడ మంచిగా స్పేషియస్ కార్ పార్క్ అయితే పెట్టారు. సో మనం కార్ అయితే పార్క్ చేసాం. సో మనం కొండ ఎక్కే ముందు లైట్గా తినేసి బయలుదేరిపోయాం. ప్రస్తుతం మనం టింటో హిల్ని అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మన ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజెంట్ నేను కార్ పార్క్లో అయితే ఉన్నాను. సో మన కార్ని పార్కింగ్లో పార్క్ చేసి సో మీకు ఈ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చుట్టూ పొలాల్లో మేత మేస్తూ ఆవులు అయితే కనిపిస్తున్నాయి మనకు. సో చాలా విశాలంగా కార్ పార్క్ అయితే ఉన్నది. అక్కడ దూరంగా కనిపిస్తే పొగ కనిపిస్తుంది. అక్కడ ఏదో మంట లేచినట్టుంది. సో ఇటు చుట్టుపక్కల చూసినట్లయితే మనకు పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఆ పొలాల్లో మేత మేస్తూ మనకు కొన్ని ఆవులు అయితే కనిపిస్తున్నాయి. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 6 గంటలు అవుతున్నప్పటికీ సో వెదర్ చూడొచ్చు, ఎండ కాస్తుంది. మనం ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూపిస్తాను మన ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అని. సో ఇది ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు. మనం బోర్డు చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మనకు 24 అవర్ ఎమర్జెన్సీ యాక్సెస్ అని చెప్పారు. కీప్ క్లియర్ అని చెప్పి రాశారు. ఇక్కడ నుంచి మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ దారి అయితే ఇట్లా ఉన్నది. ఓకే, వావ్,
వ్యూ అయితే అదిరిపోయింది. ఎండ కాస్తున్నప్పటికీ కూడా గాలులు అయితే ఉన్నాయి. అక్కడ దూరంగా ఏదో పొగ వస్తుంది, అక్కడికి వెళ్ళి చూద్దాము ఏంటి ఆ పొగ ఏంటి అని. చాలామంది పైకి ఎక్కిన వాళ్ళు కిందకి నడుచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం టైము 6 అవుతుంది. సో మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. పైకి ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో తెలీదు. సో నేను కిందకు వచ్చినప్పుడు టోటల్ ఎంత టైం అయింది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. రేపు వర్క్ ఉంది. మరి ఈ అడ్వెంచర్ అయ్యా. సో అసలైన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. కాళ్ళు మెల్లగా నొప్పేస్తున్నాయి. ఇంకా ఎంతసేపు పడుతుందో చూడాలి. సో దారి అయితే ఇక్కడ నడిచేదానికి అనుగుణంగానే ఉంది. గమనిస్తే దారి పెద్ద ట్రాక్టర్స్ ఏమో ట్రావెల్ చేసినట్టున్నాయి. ఇక్కడ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. వావ్, వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. ఇది నడవడానికి దారి బాగానే ఉంది. చిన్న చిన్న గులకరాలతోటి ఉన్నది కాబట్టి మనం ప్రాపర్ షూ వేసుకుంటే బెటర్. మరీ అప్ హిల్ ఉంది, కాళ్ళు నొప్పేస్తున్నాయి. ఫస్ట్ టైం ఈ విధంగా ఒక కొండని అయితే ఎక్కుతున్నా నేను. చూద్దాం టోటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఈ లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. అప్పుడే ఆయాసం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒక చిన్న గేట్ లాగా పెట్టారు. మనం దీనైతే ఓపెన్ చేసుకుని సేమ్ మళ్ళీ మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలన్నమాట. ఇక్కడ పొగ అయితే చాలా జోరుగా వస్తుంది. మేబీ అక్కడ ఏదైనా మంట వచ్చి ఉండాలి, కానీ ఇది బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే నేను నిజంగా అనుకున్నట్టే మంటలు చెలరేగుతున్నాయి. మేబీ ఎవరైనా మంట పెట్టుండాలి, లేదా ఓ మై గాడ్, ఓ మై గాడ్, కారు చిచ్చు చాలా మంట అయితే పోతుంది. అమ్మా, చాలా మంట అంటే చాలా మంట. ఎవరో నిప్పు పెట్టారు. ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆ మంటలో నుంచి ఎలాగోలా బయటపడ్డాను. గాలి అయితే చాలా భయంకరంగా వీస్తుంది. సో ఈ మొత్తం పొలం అయితే అంటుకోబోతుంది. ఇప్పుడు నేను ఈ మంటను చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి ఏ విధంగా ఈ గాలికి మంట అయితే చాలా జోరుగా అంటుకుంది. సో ఈ మంట కారణంగా ఆ పొగ, అంత పొగ అయితే మనకు అక్కడ వస్తుంది. ఎవరో నిప్పు అంటించినట్టున్నారు, లేకపోతే వేడికి కూడా అది నిప్పు చెలరేగి ఉండొచ్చు. గమనిస్తే ఇక్కడ మంట అయితే చాలా ఘోరంగా
మనం ఇక్కడి నుంచి అయితే బయటపడదాం. సో ఇక్కడి నుంచి బయలుదేరి మనం మన ప్రయాణం వైపు కొనసాగిపోదాం. సో ఇప్పుడు టైము 6 దాటినా కానీ ఇప్పటికి కూడా విజిటర్స్ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. చాలా విశాలంగా, చాలా పెద్దగా గమనించవచ్చు. చాలా విశాలంగా ఉంది ఈ కొండ. అందువల్లనే ఇది చాలా దూరం వరకు కూడా విజిబుల్ అవుతుంది. మనం 20 నిమిషాల దూరం నుంచి వచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా మనకి కొండ అనేది కనిపిస్తుంది. సో అందుకే ఇది ప్రత్యేకం ఇక్కడ. సో నిజంగానే ఇది స్కాట్లాండ్లో ఒక హిడెన్ జెమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గల రోడ్డుని చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం చిన్న చిన్న కంకర రాళ్ళతోటి ఆఫ్కోర్స్ నడవగలిగేలాగానే ఉంది. బట్ స్టిల్ ఏంటి అంటే ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో సేఫ్గా మనం వెళ్ళిపోవడమే. అక్కడ చూసినట్లయితే ఒక ట్రాక్టర్ అయితే పనిచేస్తుంది. మనం ఆ పొగల్ని దాటుకొని కొంచెం దూరం అయితే వచ్చాము. సో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఇప్పుడు. హలో, ఓ మై గాడ్, చాలా చాలా స్టీప్ అయితే ఉంది కొండ. కండరాలు నొప్పిస్తున్నాయి. అమ్మ దేవుడా. మనం ఒక ఆపిల్ అయితే తినుకుంటూ మన జర్నీని కొనసాగిస్తున్నాం. కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. హలో, మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇలా ఉంటుందని తెలియదు. కొంచెమే వాటర్ తెచ్చుకున్నా. సో ఇంకా చాలా దూరం నడవాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే సేఫ్గా పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. కొన్ని యాపిల్స్ తెచ్చుకున్నా, ప్లస్ ఇందాక చాక్లెట్ ర్యాప్ ఉంది కదా, సో ఆ ర్యాప్ అయితే తెచ్చుకున్నాను. సో నేను కూడా మొదటిసారి రావడం వల్ల సో ఇక్కడ పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయాను. బట్ ప్రాబ్లం ఏం లేదు. సో సర్వైవ్ అయితే అవ్వగలను అనే నమ్మకం నాకుంది. సో లెట్స్ సీ. హాయా, నిజానికి ఈ ప్రదేశం చాలా బాగుంది.
చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి కూర్చొని ఇలా చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. టైము 7 అవుతున్నప్పటికి కూడా వెళ్తూ చాలా డేలానే ఉన్నది. మనకు 8:30 ఆల్మోస్ట్ 9 వరకు కూడా వెలుగు డేలానే ఉంటుంది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం. సో అందుకనే నేను ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. సో అది మరి పరిస్థితి. సక్సెస్ఫుల్గా మన ఈ ప్రయాణం అయితే ముందుకు కొనసాగిపోతుంది. ఇక్కడ దారి గమనిస్తే చాలా గులకరాలు అయితే ఉన్నాయి, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గులకరాల సమూహం. సో ప్రస్తుతం నేనున్న ప్లేస్ నుంచి టాప్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలా దూరమే మనం నడుచుకుంటూ రావడం జరిగింది, ఇంకా చాలా దూరం నడవాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం ఈ అడ్వెంచర్ చేసి తీరాల్సిందే. మొదటిసారి ఇలాంటి హైకింగ్ అయితే చేస్తున్నాను నేను. ఈ కొండ చిన్నగానే ఉంటుంది అనుకున్నాను, బట్ చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. మరి ఆయన ఎందుకు పరిగెడుతున్నాడు ఏంటో మరి. సరే, ఏదైతేనేమి మన ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాం. How far is it, man? Thank you so much. సో ఆయన చెప్తున్నాడు ఎక్కువ దూరం లేదు, ఇంకొక 10 minutes వాక్ చేస్తే మనం టాప్ కొండ మీదకైతే ఎక్కేస్తామని చెప్తున్నాడు. మరి ఆ 10 minutes ఎలా గడుస్తుందో చూడాలి. ప్రస్తుతం నా పరిస్థితి కండరాలు బర్న్ అవుతున్నాయి, అది నేను లిటరల్గా ఫీల్ అవుతున్నాను. బట్ నవ్వు వస్తుంది. నవ్వాలా కొండెక్కాలా అంటే నేనేమంటా అంటే నవ్వుతూ కొండెక్కిద్దాం అని చెప్తాను. అమ్మ దేవుడా, నేను ఇంతవరకు మన తిరుపతి కొండ కూడా కాలి మార్గంలో వెళ్ళలేదు, వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. బట్ స్కాట్లాండ్లో ఏదో ఒక చిన్న టౌన్లో దానికి సమీపంలో ఉన్న ఈ కొండని ఎక్కాల్సి వస్తుంది. మరి ఇంత కష్టపడి ఎక్కుతున్నందుకు అసలు అక్కడ ఏముంది అనే విషయాన్ని పైకి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం. నేనైతే మెల్లమెల్లగా అడుగులేస్తూ, లిటరల్గా ఇది చాలా స్టీప్ ఉంది, చూపిస్తాను చూడ. నేను ఇక్కడ ఉన్నా, ఎంత స్టీప్ ఉందో చూడండి. దేవుడా, ఇంత దూరం అయితే మనం వచ్చాము, ఇంకా కొంచెం దూరమే. గాలి అయితే బాగా వీస్తుంది. మనం మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని నడవడం వల్ల ప్రస్తుతం 1 గంట దాటింది. మొత్తం పైకి ఎక్కడానికి ఇంకెంతసేపు పడుతుందో తెలీదు. సో చూద్దాం. అట్లా ఇట్లా కష్టపడి ఇంత దూరం అయితే వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డైవర్షన్ ఉన్నది. మరి
ఏ దారి గుండా వెళ్ళాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇక్కడ చూస్తే కొంచెం రోడ్డు వైడ్గా ఉంది, ఇక్కడ చూస్తే రోడ్డు కొంచెం చిన్నగా ఉంది. అయితే ఏ దారి చూసి చేసుకోవాలా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు తెలిసి ఎటు వెళ్ళినా మనం టాప్కి వెళ్తాం అనిపిస్తుంది. సో ఈ పెద్ద దారి గుండా అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఇప్పుడైతే కొంతమంది నడుచుకొని వస్తున్నారు. How far is it? Não far. Not far, yeah. Yeah, the corner. Thank you so much. సో ఆల్మోస్ట్ కొండ మీదకైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ టాప్ వ్యూ అయితే చూపిస్తా. అంతకు ముందుగా బాగా దాహం వేస్తుంది, అలసట వస్తుంది. కొన్ని వాటర్ అయితే తాగేసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. Hiya. సో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ దగ్గర పడ్డాము. ఆల్మోస్ట్ టాప్కి అయితే వచ్చేసాము.